అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లింది. వాటిల్లో మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణమని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు కసరత్తు ప్రారంభించి అమలు కూడా చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ను 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అమలు చేస్తోంది. 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసింది. ఇదే సమయంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో 18,86,000 మంది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని వినియోగించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఏప్రిల్ 13వ తేదీ నాటికి కొందరు 2వ రాయితీ సిలిండర్ కూడా పొందారని వెల్లడించింది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 21,29,460 గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారట. ఈ క్రమంలోనే అర్హులకు 59,97 లక్షల రూపాయలు సబ్సిడీ సొమ్మును ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో 39,33,000 మంది గ్యాస్ వినియోగదారులను 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ పథకం ప్రారంభించింది. కాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం వల్ల ఈ 3 నెలల వ్యవధిలోనే సిలిండర్ల వినియోగం పెరిగినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.